హలో అందరికీ వెల్కమ్ టు మమ్మీ లాగ్. ఇంకా ఈరోజు వచ్చేసి థర్డ్ డే ఇన్ గోవా అనమాట. ఇంకా ఈరోజు అయితే ఒక చిన్న ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా అవి అయితే చూద్దామని చెప్పి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాము. మేము ఇంకా ఫ్రెష్ అయ్యి అన్ని రెడీ అయ్యి వచ్చేసరికి అయితే ఈ టైం అయిందండి, 12:20 అవుతుంది. ఇంకా ఈ టైంలో అయితే మేము టిఫిన్ చేస్తున్నాం. ఇంకా అక్కడైతే మన ఫుడ్ అయితే ఏమీ దొరకట్లేదు. నిన్న మొన్న ట్రై చేసాం కానీ మాకైతే అసలు నచ్చలేదు. ఇంక ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి దోశ అయితే తీసుకున్నాం. పర్లేదండి, మేము తిన్న వాటిలో దోశ అయితే బెటర్ అనమాట. ఇంకా చట్నీ అయితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చట్నీ కానీ సాంబార్ కానీ అదో రకమైన టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ 2 days లో టేస్ట్ చేసిన వాటిలో ఈ దోశ అయితే బెటర్ అనమాట. ఇంకా తినేసి అక్కడి నుంచి అయితే మేము అగోడా ఫోర్ట్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము తిరగాల్సిన ప్లేసెస్ అన్ని కూడా మేమైతే గూగుల్లోనే సెర్చ్ చేసుకున్నామండి. ఇంకేం ప్లేసెస్ ఉన్నాయా అని చూసుకుంటే మాత్రం ఈ అగోడా ఫోర్ట్ ఒకటి, మాకు జైల్ మ్యూజియం ఒకటి ఉంది అనమాట. సో మేమైతే ఫస్ట్ అగోడా ఫోర్ట్ కి అయితే వచ్చాము. ఇంకా ఫోర్ట్ మొత్తం అలా కొంచెం సేపు తిరిగాము. ఇంకా అక్కడ పైన సముద్రం కనపడితే అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి. అక్కడ మాత్రం చాలా చల్లటి గాలి వేస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము జైల్ మ్యూజియం కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వీళ్ళైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అనమాట. ఇది పెద్ద బోర్డు పెట్టారు. ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి 200 అంట. కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది. లోపల అంత వర్తీగా అయితే ఏం అనిపించలేదు నాకు. ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనకైతే ట్యాగ్ అలా వేస్తారనమాట పింక్ కలర్ లో. ఇంక ఇక్కడైతే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మనం ఏమైనా ఫుడ్ తినాలి అనుకుంటే. ఇంక ఇది ఫస్ట్ అయితే జైల్ అండి. జైల్ ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. ఇంక ఇక్కడైతే బీచ్ లో ఉన్న డాగ్స్ అయితే ఫొటోస్ తీసి ఇక్కడైతే ఇలా పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 3-4 రూమ్స్ అయితే ఇలానే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక హిస్టరీ అనమాట. హిస్టరీకి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. ఇందులో మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఫోర్ట్ ఉన్నాయి, అక్కడ అన్ని కూడా ఉన్నాయి అనమాట. ఇంక ఇక్కడ మ్యూజియం లో అయితే మనకు గోవాకి సంబంధించిన హిస్టరీ మొత్తం అయితే ఉంటుంది. ఇంకా అలా కొంచెం సేపు అయితే ఆ మ్యూజియం లో తిరిగేసి ఇంకా రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా వెళ్లే దారిలోనే ఇంకా మేమైతే ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళిపోయాము. ఇలా ఫిష్ థాలీ అని కనిపించింది. సో అయితే తీసుకున్నాము. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇంకా మేము చోలే భటూరి, పప్పు, ఫిష్ కర్రీ, వైట్ రైస్, ఫిష్ ఇంకా రోటీస్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే మాకు అంత అనిపించలేదు. ఇదే అండి ఇంకా మా థర్డ్ డే వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.